ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విష్ణు గారు ఉన్నారు. విష్ణు గారు చెప్పండి, ఈ రోజు అంటే మన హరీష్ రావు కావచ్చు, ఈ రోజు కేటీఆర్ కావచ్చు, రేపు కేసీఆర్ కి కూడా సిట్ నోటీసులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. గతంలో కాళేశ్వరం, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్. ఏం జరుగుతున్నట్టు అసలు? అంటే బీఆర్ఎస్ అస్తిత్వాన్ని దెబ్బ కొడతామని నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసిందని? ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం మొత్తం చూస్తున్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిననేది 6 గ్యారంటీల విషయంలో కానీ, 420 హామీలు కానీ, వాళ్ళ కుంభకోణాలు కానీ అన్నిటి మీద బట్టబయలైంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని ఈ పసలేని కేసుల ద్వారా ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా అని ఒక మానసిక ఆనందం పొందితే అది తాత్కాలికంగా పొందిండొచ్చు, కానీ ఏ కేసు కూడా కోర్టులలో నిలవదు. ఎందుకంటే నంబర్ 1, ఈనాటి వరకు ప్రభుత్వం వచ్చిన 2వ రోజు నుంచే డ్రామా స్టార్ట్ అయింది. కాళేశ్వరం కమిషన్ అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఫార్ములా ఈ కుంభకోణం అని, విద్యుత్ కొనుగోలులో కుంభకోణం అని రకరకాలుగా తీసుకొచ్చి బురద జల్లే ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పటివరకు తేలింది ఏమన్నా ఉందా? ఏ ఒక్క కేసులో కానీ, ఏ ఒక్క ఆధారం అన్న ఈ రోజుకు పబ్లిక్ డొమైన్ లో కానీ, గౌరవ కోర్టులలో కానీ ఎక్కడన్నా ప్రవేశపెట్టిందా? కొన్ని అధికారికంగా ఈ రోజు వరకు ఏ అధికారి కానీ, లేకపోతే బాధ్యత గల మంత్రి కానీ బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ సో అండ్ సో పర్సన్ ది జరిగింది, ఇది అని చెప్పింది విషయం? ఇదంతా కేవలం మీడియాలో ట్రయల్ జరగడానికి, కేవలం మీడియాలో ఒక సంచలనం క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా వారి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా కేబినెట్ మంత్రులు ఏవైతే కుంభకోణాల్లో కూరుకుపోయినరో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ప్రజల పక్షాన వారిని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, వాళ్ళ బట్టలు ఊడదీసి నిలబెడుతున్నారు కాబట్టి, వాళ్ళని ఎదుర్కోలేక, జవాబు చెప్పే ముఖాలు లేక ఈ కేసులు తీసుకొచ్చి, పసలేని కేసులు తీసుకొచ్చి కేవలం టైంపాస్ జరుగుతుంది తప్ప దీంతో నొరిగేది పోయేది, ప్రజలకి ఏం మేలు జరుగుతుంది? కేవలం మీరు రాజకీయంగా మీడియా ట్రయల్ చేసి దృష్టి మరల్చే ప్రయత్నమే తప్ప దీంతో ప్రజలకే మురగదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విచారణల సంస్థలు ఎన్నిసార్లు పిలిచినా మాకు ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది. చట్టాలను గౌరవించే పార్టీ మాది. ఎన్నిసార్లు పిలిచినా, ఎక్కడికి పిలిచినా నాయకత్వం వస్తుంది. మేము న్యాయపరంగా చేసే కొట్లాట 100% చేస్తాము. కానీ ఎక్కడ కూడా ప్రజల పక్షాన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని మాత్రం అడుగుతూనే ఉంటాం. ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. వీళ్ళు చేసే అవినీతిని ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటాం. ఎందుకంటే గతంలో కూడా విదేశీ పర్యటనలు ఉన్నప్పుడు కారీ రేసింగ్ కేసులో కూడా అప్పుడు ఏసీబీ పిలవడం అనేది జరిగింది. ఇప్పుడు దావోస్ పర్యటనలు ఉన్నప్పుడు ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. అండ్ ముఖ్యంగా ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి నోటీసులు వస్తూనే ఉన్నాయి. దీనివల్ల ప్రజలు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ పైన డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందనుకో? ఎక్కడ లేదండి. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు ప్రజలు. ప్రతిపక్ష పార్టీ అయినా కానీ కేవలం 2 సంవత్సరాలలో దాదాపు 40% సర్పంచ్లను, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బ్రహ్మరథం బట్టి ప్రజలు ఊర్లలో గెలిపించినారు. రేపు జరగబోయే మున్సిపాలిటీలో ఎవరైతే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారు ముందు నుంచి బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇప్పటికీ విపరీతమైనటువంటి కోపం మీద ఉన్నారు. ఎందుకంటే మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే రైతు బంధు రాలేదు, యూరియా దొరుకుతలేదు, పూర్తిగా రైతు భరోసా, రైతు రుణమాఫీ కాలేదు, రైతు బీమా ఎగ్గొట్టిర్రు. అంటే ఉన్న స్కీమ్లని ఏవైతే రన్నింగ్ స్కీమ్లు ఉండేనో గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరుగుతున్న వాటినే ఈ రోజు ఆగిపోయే పరిస్థితి. కొత్త దేవుడెరు. వాళ్ళు ఇచ్చిన హామీలు అసలు అది అంతడంతలు ఇస్తుంది, తెల్లారుతుంది. వాటి వైపు నేను బోదలుచుకోలేదు. కాకపోతే ఏవైతే రన్నింగ్ స్కీమ్లు ఉన్నాయో, ఫీ రీయింబర్స్మెంట్ కానీ, 12,000 కోట్ల బకాయిలు, అంటే ఏ రంగం తీసుకున్నా కానీ, ఎటువంటి ఏ ప్రజలు ఎవరిని కదిలిచ్చినా కానీ ఈరోజు పూర్తిగా నిరాశలో, నిస్పృహలో ప్రజలు కూరుకుపోయినారు. 100% రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి చెంప చెల్లుమనిపించే విధంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారు.